ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? యేసయ్య కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్య సాక్షిగా ఈ లోకంలో బ్రతుకుటకు ఇష్టపడుతున్నావా? ఈ లోకంలో ఉన్న వాటికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో ఏదైనా కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ దేవుని మాటలకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నమ్ముదామా? ఆయన మాటని నమ్మి విశ్వసిద్దామా? ఈరోజు ఒక స్టోరీ విందామా పిల్లలు? మీ అందరికీ వై జంక్షన్ అంటే తెలుసా? మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు మనకి రోడ్డు ఎలా కనిపిస్తుందంటే వై లాగా కనిపిస్తుంది. నువ్వున్న ప్లేస్ నుంచి లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా? నువ్వు వెళ్ళే గమ్యం తెలిస్తే, నీ డెస్టినేషన్ ఎలా రీచ్ అవ్వాలో నీకు అర్థమవుతే ఆ దారి వెంబడి నువ్వు వెళ్తావు, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ. అదే నీకు నీ డెస్టినేషన్ ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు నువ్వు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతావు. కన్ఫ్యూజ్ అయిపోయి ఆగి అక్కడ ఉన్న వారిని అడుగుతావు, నేను ఎలా వెళ్ళాలి ఈ దారిలో? ఎందుకు అడుగుతావు? ఒకవేళ నువ్వు తప్పు మార్గంలో వెళ్ళావనుకో, లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సింది రైట్ సైడ్ వెళ్ళావనుకో, అది నీ డెస్టినేషన్ ప్లేస్ కాదు కదా, నీ డెస్టినేషన్ రీచ్ అయ్యే ప్లేస్ కాదు కదా, ఆ రోడ్డు కాదు కదా. సో దానివల్ల నీకు టైం ఎంతో వేస్ట్, తిరిగి మళ్ళీ నువ్వు వెనక్కి రావాల్సి వస్తుంది. అందుకని వై జంక్షన్లో మనం వెళ్ళాల్సిన దారి రూట్లో మాత్రమే వెళ్ళడానికి ఇష్టపడతాం. అలాగే బైబిల్లో కూడా ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య ఏం చేశాడంటే, యేసయ్య ఒక స్థలంలో అనేక మందికి వాక్య పరిచర్య చేస్తూ స్వస్థతలు చేస్తూ ఉండగా ఆ అన్నయ్య పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ మనం ఎక్కడికి వెళ్తాం? ఇష్టమైన స్థలాలకి వెళ్తాం. పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తాం? మనకి నచ్చిన చోటుకి ఎంతో ఆనందంగా వెళ్తాం. అలాగే యేసయ్యని కలవాలనే ఉద్దేశంతో ఆ అన్నయ్య ఎంతో పరుగున వెళ్ళాడు. వెళ్ళి, యేసయ్యా, మరి నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి? నాకు పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఉంది, నేను ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు యేసయ్య అంటాడు ఆ అన్నయ్యని చూసి, ఓ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వు, ధర్మశాస్త్రం చెప్పిన విధంగా నీ జీవితాన్ని మలుచుకో, అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావంట. అయ్యో యేసయ్యా, నేను ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాను, ధర్మశాస్త్రం ప్రకారంగానే నా జీవితం ఉంది అని చెప్తాడు. అని చెప్పగానే అప్పుడు యేసయ్య, అవునా, ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా? చాలా సంతోషం అని ఆ అన్నయ్య మొహంలో తీరి చూస్తాడు, అనగా గమనించి చూస్తాడు. చూస్తే ఆ అన్నయ్య మొహంలో యేసయ్యకి ఒక లోపం కనిపిస్తుంది. ఏంటంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నావు, ధర్మశాస్త్రం చెప్పింది వింటున్నావు, ధర్మశాస్త్రంలో చేయమన్నది చేస్తున్నావు. అయితే నువ్వు ధనవంతుడివి, నీ దగ్గర ఎంతో ధనం ఉంది, నీ దగ్గర ఉన్న ధనాన్ని బీదలకు ఇవ్వు, నీ దగ్గర ఉన్నదంతా అమ్మేసి నువ్వు నన్ను వెంబడించు అని చెప్తాడు. అతను చాలా ధనవంతుడు, తన ధనాన్ని బట్టి ఎంతో గర్విస్తూ ఉండేవాడు. యేసయ్య ఎప్పుడైతే నీ దగ్గరున్న ధనాన్ని బీదలకిమ్మి నన్ను వెంబడించు అని చెప్పాడో, తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని తను ఆలోచిస్తున్నాడు ఏంటంటే, ఇప్పుడు నేను వై జంక్షన్లో ఉండిపోయాను, యేసయ్య మార్గాన్ని ఎన్నుకోవాలా, నా ధనాన్ని ఎన్నుకోవాలా, ఎటువైపు నేను వెళ్ళాలి అని అలా ఆలోచించాడు. చాలా ఆలోచించి ఆ అన్నయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే, నా దగ్గరున్న ధనాన్ని నేను నమ్ముకుంటాను, ధనాన్ని లేకుండా నేను విడలేను అని అనుకుని తన ధనం కొరకు తన జీవితాన్ని యేసయ్యకి వెంబడించకుండా మలుచుకుంది. ఎంత పాపం కదా, ఎంత ఘోరం కదా.
ఆ అన్నయ్య ఈ లోకంలో ఉన్న ధనము, ఈ లోకంలో ఉన్న జీవితాన్ని మాత్రమే ఆలోచించాడు. తను ధనానికన్నా గొప్ప వ్యక్తి అయిన యేసయ్యని నమ్ముకొని ఉంటే, యేసయ్యని వెంబడించి ఉంటే ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు. ఈ లోకం శాశ్వతం కాదు అని అన్న తెలుసుకోలేకపోయాడు. అందుకే ధనమున్న మార్గం గుండా వెళ్ళుటకు ఇష్టపడ్డాడు. మనము ప్రయాణం చేసేటప్పుడు తప్పు మార్గంలో వెళ్తే తిరిగి వెనక్కి రావచ్చు ఆలస్యమైనప్పటికీ. ఒకసారి యేసయ్యను వదిలి వెళ్ళిపోయాక తిరిగి ఆ మార్గంలో రావడానికి అవకాశం లేదు. ధనాన్ని నమ్ముకున్నాడు కాబట్టి ఆ ధనమే తను రక్షిస్తుంది అని అనుకున్నాడు. నిత్యత్వం గురించి ఆలోచించలేదు, నిత్యత్వంలో ఉన్న ఆనందాన్ని ఆయన ఆలోచించలేదు. ఎంతే బ్లెస్సింగ్ లైఫ్ని ఆయన ఎదుర్కొన్నాడు. దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలో తెలుసా? ధనం నీ అక్కడికి రాదు, నీ స్థితి నీ అక్కడికి రాదు, నీ పైసబడి నీకు అక్కడికి రాదు. నీకు అక్కడికి వచ్చేది యేసయ్య మాత్రమే. మీరు నర్థం తప్పించేది యేసయ్య మాత్రమే. మీ జీవితం కూడా వైజంక్షన్గా ఉందేమో, ఇటువైపు పాపం, ఇటువైపు యేసయ్య. ఆ సిలువలో వ్రేలాడుతున్న యేసయ్యని చూసి ఏ విధంగా నువ్వు పాపాన్ని అంది దారిలో వెళ్ళాలని అనుకుంటున్నావు? సిలువలో వేలాడుతున్న ఒక్కసారి యేసయ్య మొహాన్ని గమనించు, ఆ సిలువ వైపు చూడు, ఆయన నీ కోసం చేసిన త్యాగాన్ని గుర్తించు. యేసయ్య సిలువను కాదనుకొని పాపం అనే మార్గంలో నువ్వు పెంచే తిరిగి వెనక్కి రావడం చాలా కష్టం. ఆ కష్టమైన జీవితాన్ని ఈ లోకంలోనే కాదు కానీ నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ నివసించే స్థలంగా ఉండబోతుంది. నీ ఆత్మ ఏ స్థలంలో నివసించాలో, నీ ఆత్మ ఏ స్థలంలో ఉండాలో నిర్ణయించేది ఇప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే. దయచేసి యేసయ్య కొరకు జీవించటానికి ఇష్టపడతావా? నీ స్థితిని బట్టి గర్వించకుండా, నీ దగ్గరున్న ధనాన్ని బట్టి గర్వించకుండా, ఇతరులను అవమానించకుండా, ఇతరులను నొప్పించకుండా, యేసయ్య ప్రేమను ఇతరులకు పంచుతూ నీ జీవితం ఆయనకు మాదిరికరంగా ఉంచు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, మీకే వందనాలయ్యా. అవునయ్యా, ఆ అన్నయ్య అవివేకంతో, అజ్ఞానంతో ఈ లోకంలోనే ఉంటాననుకొని ధనం వైపు వెళ్ళాడయ్యా. తద్వారా తను మరణించిన తర్వాత నిత్యత్వాన్ని కోల్పోయాడు ప్రభువా. మేము ఆ విధంగా ఉండకుండా సిలువలో మా కోసం కార్చిన రక్తం, మా కొరకు నువ్వు పడిన ప్రయాస గుర్తించి నిన్ను వదలకని ఎత్తుకొని జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయండి ప్రభువా. మీరు మాతో ఉండండి, మాతో నివసించండి. దేవాని సాక్షిగా ఈ లోకంలో దేవాని ప్రేమను పంచుతూ మేము జీవించుటకు మాకు సహాయం చేయండి ప్రభువా. ఇది వింటున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ పాపంను నీకు విడిపించి నీవు వారికి తండ్రి సమస్తమైన దేవ అధికారిగా ఉంటూ రమ్మని బ్రతిమిలాడుతూ ఈ నా ప్రార్థన యేసుక్రీస్తునామమున ప్రార్థించేది వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.